హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఎక్కడికంటే షిరిడీకి. సో మహారాష్ట్రలోని షిరిడీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా ప్లేసెస్ అన్నీ చాలా కవర్ చేసాము. అవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో నేను షేర్ చేయబోతున్నాను. సో అవన్నీ కూడా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే మీరు అన్ని వీడియోస్ అన్నీ చూడగలరు. స్టార్టింగ్ డే వచ్చేసి షిరిడీకైతే వెళ్ళినాము. ఇంకా అక్కడ ప్లేసెస్ ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేయనీకుంటాయి, ఎంత బడ్జెట్‌లో వెళ్ళినాము, అసలు అక్కడికెళ్ళిన తర్వాత మనకు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలానే మాలాగా మేము ఒక 30 మెంబర్స్ వెళ్ళిండ్మి. సో, మాలాగా పెద్ద గుంపు అయితే గానీ ఎలా వెళ్తే బడ్జెట్‌లో వెళ్ళొచ్చు, ఇవన్నీ గూడా నేను షేర్ చేస్తాను. సో, స్టార్టింగ్ అయితే హిందూపూర్ నుంచి కోపర్‌గాన్‌కైతే మా ట్రైన్ అయితే బుక్ అయిందనమాట. ఏసీ కోచ్‌కైతే 1400 1500 అలా పడతది. స్లీపర్‌కైతే గానీ 650 అట్లా పడతది. సో, హిందూపూర్ నుంచి కోపర్‌గాన్‌కైతే ఉండింది. అక్కడి నుంచి మళ్ళీ షిరిడీకైతే వెళ్ళాల్సుంటది. కోపర్‌గాన్ నుంచి షిరిడీకి ఒక 16 కిలోమీటర్స్ అట్లుంటది. సో, ఇంకా మధ్యలో వెళ్తూ ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గూడా కలిసిరనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మా ఫ్యామిలీ మొత్తం, వీళ్ళ అత్తమ్మ, పెద్దమ్మ, పెద్దయ్య, అన్న వాళ్ళు అంతా కూడా. ఇంకా ఇంట్లో చేసిన ఫుడ్ ట్రైన్‌లో ఇంకా అది మ్యాండేటరీ అనమాట. అంటే ట్రైన్ జర్నీ ఫ్యామిలీతో వెళ్తున్నామంటే ఇంక ఇంటి భోజనం అయితే పక్కా ఉండాల్సిందే అన్నట్టు. సో, ఇంకా ఇంటిలో నుంచి తెచ్చిన డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఆహ్, మేమేమేం ప్లేసెస్ చూసామో అవన్నీ గూడా నేను ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. అండ్ ఇంకా ఏమేమి మీరు కవర్ చేయొచ్చో కూడా నేను చూపిస్తాను. ఇంకా ఫస్ట్ డే వచ్చేసి షిరిడీనే చూసినాము. సెకండ్ డే కూడా షిరిడీనే. ఇంకా నెక్స్ట్ డేస్ వచ్చేసి నాసిక్, త్రయంబకేశ్వర్, సోలాపూర్ ఇలా చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసినామనమాట. సో, తప్పకుండా ఈ వ్లాగ్స్ అనేటివి మంచి ఇన్ఫర్మేటివ్, తర్వాత మీరు వెళ్ళాలనుకుంటే కానీ ఎలా అకామిడేషన్, ఫుడ్ అంతా కూడా నేను ఈ యొక్క వ్లాగ్‌లో చెప్తాననమాట. సో, తప్పకుండా వ్లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు మేమేమేం ప్లేసెస్ కవర్ చేసినాము, మీరొకసారి వెళ్తే కానీ మీరేమేం కవర్ చేయొచ్చు అవన్నీ కూడా మీకొక ఐడియా వస్తదనమాట. కొత్తగా ఎవరైతే షిరిడీకెళ్తున్నారో. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. వీళ్ళే అనమాట మా ఫ్యామిలీ అంతా. మేము 30 మెంబర్స్ అయితే వెళ్తున్నాం మొత్తం. ఒక 1 వీక్ వరకు వెళ్తున్నామనమాట. మేము కానీ ఒక మిస్టేక్ ఏం చేసినామంటే, మేము దిగిన తర్వాత బుక్ చేసుకుంటే అంటే బస్ బుక్ చేసుకుంటే మాకు కొంచెం తక్కువ పడేది. మేము ర్యాండమ్‌గా అక్కడక్కడ అంటే దిగిన తర్వాత ఫస్ట్ డేకి ఒక బస్సు, సెకండ్ డేకి ఒక బస్సు అలా బుక్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డది. సో, ఎవరైతే ఫ్యామిలీలతో ఎక్కువ మంది వెళ్తాం అనుకుంటే గానీ మీరు దిగిన దగ్గర నుంచి బస్ అయితే బుక్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అది. సో, ఇంకా మార్నింగ్ వచ్చేసి కోపర్‌గాన్‌కైతే దిగేసినామనమాట. ఇంకా కోపర్‌గాన్ నుంచి షిరిడీ ఒక 16 కిలోమీటర్స్ ఉంటది. అది వచ్చేసి ఆటోస్‌కు చాలానే ఉంటాయి. పర్ పర్సన్ 100 రూపీస్ అట్లా చార్జ్ చేస్తారు. ఇంకా బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి అంటే ఏ సీజన్‌లో వెళ్ళొచ్చు అని అంటే గానీ మాన్సూన్ సీజన్ బెస్ట్ అని నేనైతే చెప్తాననమాట. ఎందుకైతే మేము వెళ్ళినప్పుడు ఈ సీజన్‌లో అంటే మార్చ్‌లో కదా మేము వెళ్ళింది. ఫుల్ అంటే ఫుల్ వేడి ఉన్నిందనమాట. సో, ఎవరైనా ట్రిప్ వెళ్దాం అనుకుంటే గానీ మాన్సూన్ సీజన్స్‌లో అయితే బెస్ట్ అని నా యొక్క సజెషన్. చాలా వేడుంటది. ఇంకా ఓకే. ఇంకా దిగేసిన తర్వాత ఇంకా ఆటోస్‌కైతే వెళ్ళిపోయామనమాట. సో, మీకు దొరుకుతాయి ఆటోస్ అన్నీ గూడా. నేను చెప్పా కదా! బెటర్ ఆప్షన్ బస్ అయితే గానీ మీకు మొత్తం ఒక ప్యాకేజ్ బుక్ చేసేసుకోండి. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు అంతా బస్సే ట్రావెల్ అంతా చేసుకుంటే అది మీకు తక్కువ పడొచ్చు. మేమేంటంటే ఒక్కొక్క ప్లేస్‌లోకెళ్ళిన తర్వాత ఒక్కొక్క బసెస్ బుక్ చేసుకోవడం వల్ల కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడినట్టు అనిపిచ్చింది మాకైతే. సో, అదొక ఆప్షన్. సో, ఆటోస్‌కైతే పర్ పర్సన్ 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇదే అనమాట ఇంకా షిరిడీకి వెళ్ళే దారనమాట. కానీ చాలా రోడ్లయితే చాలా అంటే చాలా ఏమంటారు అసలు ఇంకా డెవలపే కాలేనట్టు అనిపిచ్చింది. అంత పెద్ద ఊరైనా కూడా అసలు రోడ్స్ అవన్నీ కూడా సరిగ్గా లేవు. ఎనీవేస్ ఇంకా షిరిడీకైతే మేము రీచ్ అయిపోయినామనమాట. ఇంకా షిరిడీలో మాకు అకామిడేషన్ అంతా కూడా ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. నేను మీకు వెబ్‌సైట్‌ది లింక్ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. భక్తి నివాస్ అని ఇట్లా అన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇలాంటి అకామిడేషన్‌కి. సో, పర్ పర్సన్ మనకు 50, 60 అట్లా పడతదంతే. అంటే ఒక రూమ్‌కి 350 అలా చార్జ్ చేస్తారు. నాన్ ఏసీ అయితే. ఏసీ అయితే గానీ 600 అట్లా చార్జ్ చేస్తారు. ఒక 5 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ అవ్వచ్చనమాట.
సో షిరిడీలో బెస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే గానీ ఫుడ్ అనేది ఫ్రీ ఉంటది. ఇంకా అకామిడేషన్ కూడా కాస్ట్ అనేది చాలా తక్కువ పడతది. సో మేము అందుకే ఫస్ట్ డే అంతాను షిరిడీలోని ఓల్డ్ హెరిటేజ్ విలేజ్ ఒకటి ఇంకా దర్శనం చేసుకొని తర్వాత షిరిడీలోనే ఉన్నాం. డే 2 కూడా మేము షిరిడీలోనే ఉన్నాం. అంటే డే 2 మాకు ప్లాన్స్ వేరే ఉండే వాటర్ పార్క్‌కి అట్లా వెళ్దామని. అక్కడ చాలా కాస్ట్ పడ్డదేనని ఇంకా డే 2 కూడా మేము షిరిడీలోనే షాపింగ్ ఇవన్నీ చేసేసుకున్నామనమాట. సో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆన్‌లైన్‌లోనే ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత రష్ ఉంటదనమాట. ఒకవేళ ఆన్‌లైన్‌లో చాలామంది బుక్ చేసుకుంటే మనకు సీట్స్ అనేటివి ఉండవు. సో బెస్ట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం. తర్వాత ఇంకా ఫుడ్ అయితే గానీ ఇంక అక్కడనే లోపటే ఉంటదనమాట. ఫ్రీ ఫుడ్ చాలా బావుంటది. మేము ఒక 3 పూట్లు వెళ్ళినమంట. మార్నింగ్ వచ్చేసి పూరీను, చనా దాల్, తర్వాత మధ్యాహ్నం చపాతీ ఇవన్నీ మంచి కర్రీస్‌తో చాలా బాగా ఫుడ్ అయితే ఉండినింది. ఇంకా మేము వచ్చిన తర్వాత ఫుడ్ తినేసిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా దర్శనానికైతే వెళ్ళిపోయినామనమాట. సో మీరిక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గానీ, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే పెద్దవాళ్ళుంటారు కదా! అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు. సో వాళ్ళకు ఫ్రీగా అంటే స్పెషల్ దర్శనంకి వెళ్ళాలంటే గానీ ఆధార్ కార్డ్ అయితే పక్కా తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి తొందరగా అయిపోతదన్నట్టు. లేకుంటే నార్మల్ క్యూ లైన్ అయితే గానీ చాలా టైం పడతది. సో సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ కూడా ఆధార్ ఉంటే గానీ ఈజీగా అయిపోతదన్నట్టు. ఇంకొకటి అకామిడేషన్ అప్పుడు కూడా మనకి ఆధార్ అనేది అడుగుతారనమాట. సో ఆధార్ జిరాక్స్ అనేది పక్కా ఉండాలి. ఇలాంటి అకామిడేషన్‌కి వెళ్ళినప్పుడు ఆధార్ జిరాక్స్ కూడా అందరివి తీసుకెళ్ళండి. ఇంకా అంతే అనమాట. ఇంకా పెయిడ్ దర్శనానికి కూడా టికెట్స్ అక్కడ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏందంటే గానీ టీ, కాఫీ కూడా చాలా తక్కువనమాట. రూ. 2, రూ. 3లోనే మనకు ఫుడ్ నిజంగా చెప్తున్నా కదా! షిరిడీలో అకామిడేషన్, ఫుడ్ అయితే చాలా తక్కువలోనే అయిపోయిందనమాట. సో షిరిడీలో మనకు చాలా తక్కువ ఖర్చులోనే మనకు అన్నీ కవర్ చేయొచ్చు. కానీ ప్లేసెసే తక్కువున్నాయి. షిరిడీలో మీరు లోపలికెళ్ళిన తర్వాత లోపటనే మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. అంటే ద్వారకామాయి ఉంటది. ఇంకొకటి గార్డెన్ ఉంటది. ఇవన్నీ గూడా మీరు లోపటే కవర్ జేయొచ్చు. మీరు సెర్చ్ చేస్తే షిరిడీలో ఏమేమి ఉన్నాయని ప్లేసెస్ చూపిస్తే ఈ ద్వారకామాయి ఇవన్నీ గార్డెన్స్ ఇవన్నీ చూపిస్తాయి. అవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ ఏమో అనుకున్నాం ఫస్ట్ మేము. కానీ డిఫరెంట్ ప్లేసెస్ కాదు. ఆ టెంపుల్ దగ్గరనే చుట్టూ చూసేకనమాట. ఇంకా ఇట్లా అకామిడేషన్ దగ్గరకే ఇక్కడ ఫ్రీ బసెస్ అన్నీ ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి ఫ్రీగా గూడా బసెస్‌లోనే వెళ్ళిపోవచ్చనమాట. గుడి దగ్గరికి డైరెక్ట్ దింపుతారన్నట్టు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఎంత ఆలోచించి ఎండ వచ్చే సైడ్ కూర్చోకూడదని అనుకున్నానో, ఎండ వచ్చే సైడే కూర్చున్నాను. మా అమ్మ పెద్ద డైలాగేస్తుంది ఏందంటే, అందుకే ఎక్కువ ఆలోచించకూడదు అని పెద్ద డైలాగేస్తుంది. నిజమేనేమో. ఎంత ఆలోచించినా కానీ అటు సైడే కూర్చున్నా. ఇంకా గుడి దగ్గరకైతే దిగేసినామనమాట. ఇంకా గుడి దగ్గర నుంచి దర్శనానికి మేము వచ్చినప్పుడైతే చాలా తక్కువ క్యూ ఉన్నిందనమాట. సో తొందరగానే దర్శనం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా చూడొచ్చు మా అమ్మమ్మ అన్నమాట ఇక్కడున్నది. మా అమ్మమ్మకి పాపం స్పెషల్ దర్శనంది ఉందని తెలియక అందరిని తిడుతుందనమాట. అంటే ముందే చెప్పొచ్చు కదా అట్లా ఇట్లా అని. మాకు కూడా తెలీదు. సో తప్పకుండా సీనియర్ సిటిజన్స్ ఉంటే గానీ తప్పకుండా ఆధార్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే తొందరగా దర్శనం అయిపోతది. ఎందుకంటే వాళ్ళకి అంతసేపు పాపం దర్శనానికి వెళ్ళనీకి ఉండదు కాబట్టి అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత దగ్గరలోనే ఒక 3 కిలోమీటర్స్‌లో ఓల్డ్ హెరిటేజ్ విలేజ్ అనేది ఉంది. అంటే పాతది షిరిడీ అంటే సాయిబాబా ముందు ఉన్న ప్లేస్ అని. అక్కడ మొత్తం అంతా వాళ్ళు కొన్ని విగ్రహాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. అంటే మంచి రిలాక్స్ అవ్వనీకైతే ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. కానీ అక్కడ ఏంటంటే కాస్ట్ 150 అన్నారు. అంటే నాకైతే అంత వర్త్ అని అనిపించలేదు. అంటే స్టార్టింగ్ నేను ఫస్ట్ అనుకున్నప్పుడు ఇంత ఏముందిలే అని అనుకున్నాను. కానీ తర్వాత ఏమనిపించిందంటే లోపటున్న ఆ యొక్క మాన్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళు అంతా ఆ స్టోరీ రూపంలో ఉన్నిందనమాట. సో వర్త్ అని అనిపించింది. ఒక 70% వర్తే. ఒక 150 పెట్టడానికైతే. ఎందుకంటే అక్కడ వాళ్ళు కట్టిన దానికి అన్నిటికి కూడా ఖర్చు అయ్యుంటది గదా! సో దానికోసం ఓకే. పెట్టొచ్చు. అదే 150 అయితే పెట్టొచ్చు. ఇంకా తర్వాత ట్రైన్‌ది గూడా ఉంటది పైన. ఇట్లా అంతా మొత్తం అంతా ఒక రౌండ్ ఉంటది. దానికి మళ్ళీ సెపరేట్ చార్జెస్ అయితే పడతాయి. ఏంటంటే మనం వెళ్ళిన దానికి లోపటంతా మనం చూడొచ్చు. ఇదే అనమాట ఓల్డ్ హెరిటేజ్ విలేజ్. లోపటంతా సాయిబాబా యొక్క చరిత్ర అంతా గూడా ఇట్లా బొమ్మల రూపంలో ఇట్లంతా స్టోరీ ఉంటది. సో అవంతా చూడనీకైతే ఇది కూడా ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు.
ఇంకా మనం షిరిడి గురించి కొంచెం తెలుసుకున్నట్టయితే ఏంటంటే, షిరిడీలో ఇప్పుడు మనం టెంపుల్ చూసాం కదా! అది సాయిబాబా యొక్క సమాధి ఉంటదనమాట. అది 1922లో ఆ టెంపుల్ మొత్తం కన్‌స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఇంకా ఈ యొక్క ప్లేస్‌ని సింబల్ ఆఫ్ యూనిటీగా ఇచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ యొక్క టెంపుల్‌ని దర్శించుకోవడానికైతే వస్తారు. హిందూ, ముస్లిం ఇట్లా ఏ ఒక్క కులం, మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరు గూడా ఆ టెంపుల్‌కైతే వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. ఇంకా మనం లోపటే చెప్పా కదా! అప్పుడే ప్లేసెస్ అనేటివి ద్వారకామాయి, మస్జిద్ ఇవన్నీ కూడా లోపటుంటాయి. అవన్నీ చూడొచ్చనమాట. ఇంకా మనం ఈ యొక్క షిరిడి అనేది ఏ డిస్ట్రిక్ట్ కిందకొస్తదంటే గాని అహ్మద్‌నగర్ డిస్ట్రిక్ట్, తర్వాత రహతా తాలూక్ అనమాట. టైమింగ్స్ అనేటివి 4 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 10:45 వరకు ఉంటదనమాట. ఇంకా స్పెషల్ అకేషన్స్‌లో అయితే 24 అవర్స్‌లో కూడా ఓపెన్ ఉంటది. ఇంకా ఇక్కడ హారతీలు 4 టైమ్స్ మహామంగళారతి అనేది పెడుతూ ఉంటారనమాట. కాకడ ఆరతి అని, మధ్యాహ్న హారతి అని, ధూప్ ఆరతి అని, షేర్జ్ ఆరతి అని ఇట్లా 4 సార్లు పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. చాలా బావుంటది. అంటే పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అదొక స్పిరిచువాలిటీ మూడ్‌లోకెళ్ళిపోతే గానీ చాలా ప్రశాంతంగా అనిపించే ప్లేస్ అనమాట షిరిడి అయితే గాని. ఇంక ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ అనేది ఉంటది. సాయిబాబా గురించి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. टावल पे हैंड पे थोड़ा लेते हैं जड़ी और बोलते हैं वन कॉइन है ना ये कॉइन है ना कॉइन मत को नहीं इधर इधर कहता है तो वन है ना ये कॉइन है ना इसको लगाना को ये दियो बैठते हैं बैठ के ये करोगा इधर ले
कॉइन धरा 1 2 3 लगाते जड़ी बनाते दो और कॉइन बनते सबके हाथ में कॉइन धरा नहीं और टाइम ब्लो जितना दो है ना 4 हो गया इधर रख दो इधर रख दो कॉइन दिया ना ये थोड़ा ये झटका किधर है किधर है वाह वाह एक और वाह वाह जो ओहो पोर्टल बॉल है ना ये पर बॉल इधर का नहीं है सर ये बॉल इधर का देखो इसको इधर अभी देखो मेरे पास तो लड्डू है लड्डू लड्डू छोटा लड्डू बड़ा है मैजिक से देखो ये लड्डू एक किसमें डाला सर बैग में लड्डू मायम लगा उफो तो किधर है सर बैग में नहीं बैग में स्टमक में गया सर के तो रिटेल लेते ये मैजिक बॉक्स एम्प्टी है ना सर दग्गू अन्ना दग्गू इसे गट्टी एम्प्टी है एम्प्टी खाली है खाली देखो गया नहीं इधर बनेगा एम्प्टी है ना सर इसे रखेंगे ऐसे उठाएंगे इतना बड़ा बनेगा बैग से लेते थोड़ा जड़ी जड़ी को हम ऐसे रखेंगे और जानवर बनते नहीं बैग में नहीं सर बैग एम्प्टी है पतला खाली है जानवर ये कान है दांत और भुट्टा पहले बताया भुट्टे में नहीं जानवर इधर ये भुट्टा नहीं काम एम्प्टी है देखो ये बिल्कुल खाली है गलती करके देखो इधर भी बिल्कुल एम्प्टी है ना तो बीच में बनेगा इधर देखो एम्प्टी है जानवर इधर है देखो ये कान है दांत बोलेगा बोल के दिखा बोलो डमरू है डमरू डमरू को करते हम बाहर और जानवर है बाहर यार अभी दिखाते काटने वाले को हम अलग करते सर और पालने वाले को निकालते हम बाहर हटा पर्दा दिखा जड़वा के कैसा देखो क्या है ना पिजन है ये पिजन है 1 पिजन देखो हटा पर्दा दिखा जड़वा के कैसे 2 पिजन अच्छा बुरा मैजिक शो कर मेरा पुलिस है जो अपने घर रखता అదేమో తెలుసా హ్యాండ్ సైన్ జతిన్ జతిన్
ఆడిపోయా బొమ్మ లే జట్టు అది డోరా ఇదన్నమాట డే 1 షిరిడీలో ఏం ప్లేసెస్ చూసాము ఏం చేసామో దాని గురించి ఇంకా దీని కంటిన్యూషన్ బ్లాగ్లోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అక్కడ ఒక సంస్థలాగా ఇది చేసినారనమాట. అంటే ఇట్లా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళది ఏంటంటే కానీ అసలు వీళ్ళు పెట్టే ఇంత ఖర్చు మనం ఇచ్చే దాంట్లో సగం కూడా రాదనమాట వాళ్ళకు. కానీ 3 పూట్ల వాళ్ళు అన్నం అనేది పెడుతున్నారు. సో తప్పకుండా ఎవరైతే షిరిడి వెళ్తారో మన ఆంధ్ర వాళ్ళు చిలుకూరువారిపేట అన్నదాన సత్రం అనేది ఉంటుందన్నమాట. సో తప్పకుండా అక్కడికైతే వెళ్ళి మనకు చేతనైనంత సహాయం చేస్తే కానీ మన లాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ భోంచేస్తారనమాట. వాళ్ళ స్టోరీ కూడా చాలా బాగుండిందనమాట. అంటే వాళ్ళకు ఎంత పెట్టిన దానికన్నా వాళ్ళకి రాకోకుండా అతను ఒక హోటల్ పెట్టి సైడ్లోనే దాంట్లో వచ్చిన లాభాలన్నీ కూడా పెడుతుందన్నమాట. చాలా ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనేవి మనం ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా చాలా తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఎవరైతే షిరిడీకి అయితే వెళ్తారో తప్పకుండా మన ఆంధ్ర వాళ్ళది విజిట్ చేసి మనకు తోచినంత సహాయం చేయండి. ఇంకా డే 2కి అయితే వెళ్ళిపోయినట్టయితే కానీ డే 2 మేము ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ వాటర్ పార్క్ అట్లయితే వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు పెద్ద డిస్కషన్, అంటే ఎక్కడికి వెళ్దాము ఏంటి ఇదంతా అని మేమైతే ఒక ప్లాన్ ఉండే అనమాట. అంటే నెక్స్ట్ డే నాసిక్ ఇట్లా త్రయంబక్ ఇట్లంతా వెళ్దాము అని. కానీ ఆ రోజు ఏమో మరి ప్లాన్ ఏదో ఫ్లాప్ అయిందో ఏమైందో తెలియదు కానీ వాటర్ పార్క్ అని అనుకున్నాము. వాటర్ పార్క్కి అక్కడనే ఉంటుంది, అంటే వండర్లా లేగా ఉంటుంది అనమాట. కానీ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 1300 ఎంతో చెప్పారు. సో ఒక్కొక్కరికి అంతంత కాస్ట్ అని అంటే చాలా ఎక్కువ. అదిగాక మార్నింగ్ నుంచి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అట్లా అయిపోయిండే, ఇంకా వెళ్ళినా కూడా పెద్ద వేస్ట్, అంత కాస్ట్ కూడా పెట్టలేంలే అని అనేసి ఇంకా అక్కడే ఇంకా షాపింగ్ ఇవన్నీ అయితే చూసుకున్నాం అనమాట. షాపింగ్కి అయితే మంచి ప్లేస్ అనమాట. అంటే బాగుంటాయి అన్నీ కొనుక్కోనేకి, ఇవన్నీ తక్కువలోనే. అంటే సాయిబాబా విగ్రహాలు ఇలాంటివన్నీ కొనుక్కోనేకైతే కానీ మంచి ప్లేసే అనమాట. సో వెళ్ళొచ్చు, వాటర్ పార్క్కి వెళ్ళాలా అనుకునేటోళ్ళు వెళ్ళొచ్చు. కానీ కాస్ట్ ఎక్కువ, కానీ అంత ఎంజాయ్ చేసినకి కూడా అక్కడ ఏమి ఉండదు. అక్కడనే ఒక థియేటర్ లాగా కూడా ఉంటుంది అనమాట. అంటే సాయిబాబా యొక్క చరిత్ర అంతా కూడా థియేటర్ అనేది వేస్తారు అక్కడ ఒక 4 to 5 అవర్స్. దానికి కూడా మేము పెద్ద ఏం వెళ్ళలేదు. అంటే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అక్కడనే అన్ని లోపల చూసేంత. సో వద్దులే అనేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం అన్నట్ట. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మెయిన్ ప్లేసెస్ నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ అయితే కానీ డే 3లో అయితే కంప్లీట్ చేసేసినాం అనమాట. సో మార్నింగే 4కే లేవాల్సిందనమాట. మార్నింగ్ 4 నుంచి ఇంకా బస్ అనేది ఇంకా అక్కడనే బుక్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే నాసిక్, నెక్స్ట్ త్రయంబకేశ్వర్కి అయితే వెళ్ళినాం అనమాట. సో లాంగ్ జర్నీ, కానీ మంచి ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నాము. సో ఎవరైతే మీరు షిరిడి నుంచి నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళాలనుకుంటున్నారో అక్కడనే ట్రావెల్స్ చాలా ఉంటాయి. నేను చెప్పా కదా ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి, మీరు మొత్తం మహారాష్ట్రలోని కొన్ని ప్లేసెస్ని నాసిక్, త్రయంబకేశ్వర్, సోలాపూర్, పండ్రాపూర్ ఇలాంటి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే కానీ అంటే డే 1 నుంచి మీరు బస్సెస్ అనేది మీరు అక్కడే బుక్ చేసుకుంటే కానీ మీకు తక్కువ పడుతుంది. మాకేమైందంటే కానీ ఇప్పుడు మేము నాసిక్ త్రయంబకేశ్వర్కి వచ్చినామా, మరి నెక్స్ట్ షిరిడీకే రావాలి అంటే రిటర్న్ జర్నీ ఎక్కువ పడ్డది, అంటే రిటర్న్ కూడా కాస్ట్ పడ్డది అన్నట్టు. సో మీరు ఫ్యామిలీతో చాలామంది వెళ్ళినట్టయితే కానీ ఏం చేస్తారంటే కానీ బెస్ట్ ఆప్షన్ నాసిక్ త్రయంబకేశ్వర్ తర్వాత అక్కడనే స్టే ఉండి మరి వేరే చోటుకి వెళ్ళాలి. మేము మరి రిటర్న్ షిరిడీకి వచ్చి చాలా అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్నట్టు. సో అట్లా చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. అంటే ట్రావెల్స్ మనము ఫస్ట్నే బుక్ చేసుకుంటే అట్లా ఉంటుంది. అక్కడ పోయి బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే కానీ రిటర్న్ జర్నీకి అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ నాసిక్ త్రయంబకేశ్వర్కే మాట్లాడుకున్న తర్వాత
మళ్ళీ వేరే ప్లేసెస్ చూడడానికైతే ఉండదు. సో అది ఒక ఆప్షన్ మీరు చూసుకోండి. ఇంకా ఎంటర్ అయితేనే ఇంకా మా పిల్లల హంగామాస్ చూడొచ్చు మీరు ఇక్కడ. డాన్సర్స్ పర్ఫార్మెన్సెస్ బిగిన్. ఇంకా మార్నింగే మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి సప్తశృంగేరి అనే ఒక ప్లేస్ అనమాట. ఇది షిరిడి నుంచి 140 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 4 అవర్స్ అట్లా మీకు జర్నీ పడుతుంది. నాసిక్ నుంచి అయితే కానీ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే కానీ నందూరి ఖల్వన్ తాలూక్ అనమాట, నాసిక్ కిందకు వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కానీ, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 51 శక్తి పీఠాల్లో ఇది ఒకటి అనమాట. ఇక్కడ లోపట వెళ్తే మనకు 5-10 స్టెప్స్ అట్లుంటాయి. మనం ఎక్కి అన్నా వెళ్ళొచ్చు, లేకుంటే ట్రాలీ ఉంటుంది అనమాట. ట్రాలీలో అయితే కానీ తొందరగా వెళ్ళిపోవచ్చు. ఒక 3 మినిట్స్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ ట్రాలీ అనేది 2018లో కనుక్కున్నారంట. ఇంకా ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా కొండలే అనమాట. ఇంకా మీరు చుట్టూ చూసినట్టయితే చెట్టలన్నీ కూడా డ్రై డెసిడియస్ టైప్ ఆఫ్ ఫారెస్టే మీరు చూడొచ్చు. అక్కడ ఎండకి విపరీతమైన ఎండలు ఉంటాయి ఇక్కడ వెళ్తే కానీ. అందుకే మాన్సూన్ సీజన్స్లో అయితే కానీ బెస్ట్ ప్లేస్ అనమాట చూడడానికి. ఇప్పుడు అక్కడ చూసినా కూడా ఎలా ఉంటాయంటే చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. సో ఎడారిలాగా కనిపిస్తుంది. అదే మాన్సూన్లో అయితే కానీ అన్ని చెట్లు మంచిగా వస్తాయి కాబట్టి ఆ సీజన్లో అయితే చూడనీకైతే బెస్ట్ టైమింగ్స్ అని చెప్పొచ్చు మాన్సూన్ సీజన్స్లో. ఇప్పుడైతే అన్నీ ఎండిపోయి వేడి కూడా చాలా బీభత్సమైన వేడి ఉంటుంది. ఇంకా రకరకాలైన చెట్లు. మేము ట్రిప్స్ వెళ్తూ ఉంటాము, అంటే మేము నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఇవన్నీ కవర్ చేసినాం కదా. ఇటు సైడ్ అంతా చూసుకొని వెళ్తే ఇక్కడ డిఫరెంట్ ట్రీ స్పీషీస్ చూడొచ్చు అనమాట. అంతా అంటే కొంచెం క్యాక్టస్ టైప్, సక్కులెంట్ టైప్, ఇట్లా డిఫరెంట్ అనమాట. అంటే నేను వెస్టర్న్ ఘాట్స్ ఇటు సైడ్ అంతను చూసినప్పుడు అదొక వేరే ఫీల్. ఇవంతా చూస్తుంటే ఇదొక వేరే ప్లాంట్స్. అసలు ఎలా ఉంటుంది చూడండి, మన యొక్క భూమి మీద చెట్లు ఒక్కొక్క ప్లేస్కి, ఒక్కొక్క క్లైమేట్కి ఎట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి నేచర్ అనేది. ఇంకా కొండలు చూసినట్లయితే చాలా బాగా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో, డిఫరెంట్ షేప్స్లో చాలా బాగున్నాయి అనమాట కొండలు అయితే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా డిఫరెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్. అంటే ఈ యొక్క రాక్ చూసినట్లయితే ఇది ఒక టైప్ ఆఫ్ ఇగ్నియస్ టైప్ ఆఫ్ రాక్ అనమాట. మనకు టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి కదా, మెటామార్ఫిక్, ఇగ్నియస్, ఇట్లా ఇది ఒక ఇగ్నియస్ టైప్ ఆఫ్ రాక్. బసాల్టిక్ రాక్ అని అంటారనమాట. అక్కడ ఉన్న రాక్ మొత్తం మీరు చూసినట్టయితే మౌంటైన్ మీద ఉన్న రాక్ బసాల్టిక్ రాక్ అని అంటారు. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ వాల్కనిక్ రాక్. అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు ఇది ఒక రాక్ అనమాట. ఆ యొక్క వాల్కనిక్ ఎరప్షన్స్ నుంచి వచ్చిన ఒక టైప్ ఆఫ్ రాక్. ఇది 65 మిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఇదంతా కూడా ఇక్కడ మనం చూసినాం కదా వెస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ అనమాట. ఇంకా ఈ యొక్క రేంజ్ మొత్తం చూసినట్టే సహ్యాద్రి రేంజ్ అనమాట. ఇంకా లోపలికి మనం వెళ్ళినట్టయితే కానీ స్టార్టింగ్లోనే మనకు ఆ యొక్క ట్రాలీలో వెళ్ళనీకైతే కానీ పర్ పర్సన్ 150 అట్లా చార్జ్ చేస్తారు. సో మంచి ఎక్స్పీరియన్సే అని చెప్పొచ్చు ట్రాలీలో వెళ్తుండే కొద్దీ. అంటే కొత్తగా ఉంటుంది, అంటే ఇట్లా పైకి వెళ్తుంటాం కదా, సో కొత్తగా అనిపిస్తుంది. ఇంకా చుట్టుపక్కల మంచి ప్లేసెస్ కూడా కనిపిస్తుంది. సో ట్రాలీలో వెళ్తే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. చుట్టూ వెళ్ళడానికి కూడా ఉంటుంది. 5-10 స్టెప్స్ ఉన్నాయి. సో నా ఒపీనియన్లో అయితే కానీ తొందరగా వెళ్ళాలంటే కానీ ఆ ట్రాలీలో అయితే వెళ్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 5-10 స్టెప్స్ ఉన్నాయి. తర్వాత ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అంటే వెళ్తుండే కొద్దీ పైన డిఫరెంట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకెక్కడ నుంచి మీరు చూడొచ్చు లోపల అమ్మవారి టెంపుల్ ఎట్లుంటుంది, అమ్మవారు ఎట్లున్నారు. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ జనాలు అనమాట. సో ఇంకా చూడొచ్చు అనమాట ఎట్లుంటుంది ఆ యొక్క ఇదంతా కూడా.
ఇంకా నెక్స్ట్ సప్తశృంగేరి నుంచి పంచావటికి అయితే రీచ్ అయిపోయినామన్నమాట. ఇది ఒక 60 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. అక్కడ మంచి ఫేమస్ అయిన టెంపుల్ ఏంటంటే కాలారాం మందిర్ అని. అంటే కాలా అని అంటే బ్లాక్ అని. ఇక్కడ నల్ల విగ్రహం అనమాట రాముంది. సో మంచి ప్లేస్ అనమాట చూడనీకైతే. చాలా ఫేమస్ టెంపుల్. ఇది 1792లో కట్టినారంట. చాలా ప్రాచీనమైన దేవస్థానం అనమాట. సో నాసిక్లో అయితే కానీ చూడవలసిన ప్లేసెస్ ఏమంటే కానీ ఫస్ట్ సప్తశృంగేరి, నెక్స్ట్ వచ్చేసి పంచావటిలో కాలారాము, తర్వాత ఇంకొక ప్లేస్ కూడా ఉంది. అది కూడా నేను ఈ యొక్క వీడియోలో చూపిస్తాను దీని తర్వాత. టెంపుల్లోనే ఫుడ్ ఉందనమాట. గోధుమలతోని స్వీట్ చేసింది. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా టెంపుల్ అన్నాను కదా, ఇదే అనమాట టెంపుల్. కాలారాం నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. మేమైతే కానీ మొత్తం ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కరికి 100. సో మొత్తం అన్ని వాళ్ళే చూపిస్తారనమాట. మనం అక్కడ దిగితేనే పంచావటిలో ఇవన్నీ ప్లేసెస్ అన్నీ చూడడానికి ఆటోస్ అయితే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. అన్నీ వాళ్ళే చుట్టేసుకొని వచ్చి చూపిస్తారు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళడానికి బస్సెస్ ఇవన్నీ కూడా ఏమి ఉండవు అనమాట. సో మనకు పెద్ద వెహికల్స్ ఏమి ఉండవు, ఆటోస్ ఇలాంటివి అయితేనే ఉంటాయి. సో ఇక్కడ చాలా మంచి ప్లేసే, కానీ జనాలు అయితే కానీ చాలా చెత్త అయితే చేసేసారు అనమాట. మంచి పుణ్యక్షేత్రాన్ని ఎట్లా చేస్తారంటే జనాలు అక్కడే స్నానాలు చేసి ఇవన్నీ చేయడం వల్ల చాలా అంటే చాలా గలీజ్ చేసేసినారు. మంచి ప్లేస్ ఏమంటే చూడనీకైతే కానీ ఇక్కడే ఒక 4 to 5 టెంపుల్స్ చుట్టూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఘాట్కి చుట్టూ ఒక 4 to 5 మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరైతే వెళ్తే తప్పకుండా ఇది విజిట్ చేయండి. పంచావటిలో చాలా మంచి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ రాతి కట్టడాలు ఇవన్నీ కూడా మీరు చూస్తే చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్స్, ఎంతెంత డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటాయి. ఇవన్నీ చాలా బాగుంటాయి చూడనీకైతే. నాసిక్ త్రయంబకేశ్వర్లో టెంపుల్స్ మేము ఎక్కువ చూసింది వచ్చేసి టెంపుల్సే. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చాలా అంటే చాలా రకాల డిజైన్స్ అప్పటి కాలంలోనే ఎట్లా కట్టినారో ఏమో. ఇంకా అక్కడ నుంచి త్రయంబకేశ్వర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కి ఒక 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో ఇంకా త్రయంబకేశ్వర్లో వచ్చేసి దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఎల్లోరా అవన్నీ కూడా చూసినాం అనమాట. సో ఆ వ్లాగ్ అనేది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా అది చూడండి. ఎల్లోరాలో అయితే మంచి సీన్స్ మీరు అన్నీ చూడొచ్చు అనమాట. సో ఆ వ్లాగ్ అయితే పక్కా చూడండి. ఇంకా మినీ తాజ్మహల్ ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ అయితే కానీ నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తానమాట. ఇదనమాట త్రయంబకేశ్వర్ గురించి, నాసిక్ గురించి, షిరిడి గురించి డే 2 డే 3 మేము ఏమేమి ప్లేసెస్ చూసిన దాని గురించి అంతా వ్లాగ్ అనమాట. ఇంకా మా డాడీ వచ్చేసి ఎండింగ్లో జాయిన్ అయినారనమాట. ఏదో మీటింగ్ ఉండింది, 2 days జాయిన్ కాలేదు. లాస్ట్లో మా డాడీ కూడా జాయిన్ అయినారనమాట. సో ఈ యొక్క వ్లాగ్ నుంచి మా డాడీ కూడా నాతో పాటు ఉన్నారు. చాలా ఇన్ఫర్మేషన్ మా నాన్న కూడా షేర్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క ఎల్లోరా గుహల గురించి, మినీ తాజ్మహల్ గురించి. సో నెక్స్ట్ వ్లాగ్స్ అయితే చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా పురాతనమైన హిస్టరీతో ఇవన్నిటి గురించి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ. సో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.